ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధిమి ధిమి దింధిమి 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 దుందుభినాద సుపూర్ణమయే ఘుమ 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 ఘుం ఘుమ గుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీ రూపేణ పాలయమా. 26/9/2025 శుక్రవారము, ఆశ్వయుజ శుద్ధ పంచమి. అద్భుతం కదా. ఈరోజు అందరికీ చాలా ఇష్టమైనది అనుకుంటా, చాలా ఇష్టం అందరికీ. అవతారం ఏమిటి? ఒక పజిల్ మీకు. ఈరోజు అమ్మవారు ఏ అవతారం చెప్పాలి నాకు. ఆల్రెడీ మేము తమ్ముళ్ళు పెట్టేశాం కదా, కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. మహాలక్ష్మి, ధనమూలం ఇదం జగత్. డబ్బులే డబ్బులు కావాలి. డబ్బులు ఇచ్చేటువంటి దేవత ఎవరే అంటే మహాలక్ష్మీదేవి. కమలాసనే కమలప్రియే అంటే కమలం పైన కూర్చున్నటువంటి, కమలమును హస్తమును పట్టినటువంటి అమ్మ, నిన్ను పూజిస్తున్నాను తల్లి. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. అటువంటి కమలాసనటువంటి తల్లి నాకు ధనము నిమ్ము అన్నటువంటి స్తోత్రాన్ని చేసి అందరికీ కావాల్సినటువంటి, అందరికీ ఇష్టమైనటువంటి అమ్మవారు, అందరికీ అన్ని మతాల వారికి కూడా ఇష్టమైనటువంటి దేవత మహాలక్ష్మి దేవత. ఆ దేవతా స్వరూపం ఈరోజు మనము పూజించుకోబోతున్నాం. పరమ పవిత్రమైనటువంటి ఆ దివ్యమంగళ సుందరమైన రూపం, గుండ్రటి ముఖం అమ్మవారిది, చాలా గుండ్రటి ముఖం. అటువంటి రూపంలో అమ్మవారికి కంఠాభరణాలు ముఖ్యరా. ఇక్కడ అమ్మవారికి మనము ఈ మాణిక్యాలు పెట్టాలి. ఎక్కువగా మాణిక్యాలతో అలంకరింపజేస్తారు. అంటే కెంపులు, ఒక రకంగా కెంపులు పెట్టాలనుకోండి, ఆ కెంపులు పెట్టి పూజ చేస్తారు. అలాగే అమ్మవారికి చందన ప్రియ, చందనము, దివ్య చందన ప్రియం అమ్మవారు. అలాగే ఈరోజు అమ్మవారిని విశేషంగా మీరు బిల్వపత్రంతో పూజించండి. బిల్వపు ఆకులను కూడా పూజలో వినియోగిస్తే చాలా మంచిది. ఎందుకంటే బిల్వంలో అమ్మవారు ఆశీర్వాదాలు అయి ఉంటారు. కాబట్టి బిల్వపత్రం అమ్మవారికి ఇష్టమైనది, బిల్వపత్రాన్ని పెట్టండి. అలాగే మరి అమ్మవారికి చీర అందరికీ తెలిసిందే, పింక్ కలర్, లైట్ పింక్, బేబీ పింక్ కలర్ శారీని అమ్మవారికి కట్టే విషయంలో మీ అందరు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ కలర్ వర్ణం ఉన్నటువంటి చీరను అమ్మవారికి అలంకరింపజేసి, అమ్మవారికి ఇష్టమైనటువంటి మహాలక్ష్మి అష్టోత్తరం, లలితా సహస్రనామ పారాయణ బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను, నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మీరు లలితా పారాయణం చేయాల్సిందే. ప్రతిరోజు సాయంకాలం పూట. ఉదయం మీకు హడావుడి ఉన్న పాపం ఆడవాళ్ళందరూ కూడా, మరి మగవాడికి ఏముంటుంది, ఏదో కూర్చున్నాడా, అమ్మవారికి అభిషేకం చేశాడా, అర్చన చేశాడా, పసుపు వేశాడా, అంత చేశాడు, ఓకే, నవావరణ పూజ అయిపోయింది. తర్వాత పక్క పోయి కూర్చుంటాడు, 2 గంటల పూజ అయిపోతుంది. ఆడపిల్లకి ఇక్కడ హడావుడి చేయాలి, పూలు రెడీ చేయాలి, పసుపు రెడీ చేయాలి, కదంబం కావాలి, నైవేద్యం కావాలి, మరువం తేవాలి, పూలు తేవాలి. అయ్యో ఏది మిస్ అయిపోయింది అమ్మవారికి. పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, హడావుడి చేసుకోవాలి. ఇన్ని పనులు అంటే సవ్యసాచి ఆవిడే స్వరూపం. ఆ దుర్గా స్వరూపమే నా భార్య, ఆ దుర్గా స్వరూపమే నా తల్లి, ఆ దుర్గా స్వరూపమే నా సోదరి. ఆ దుర్గా స్వరూపం మహా అంటే అందరికంటే గొప్పది, సర్వస్య అంటే సర్వమయమైనటువంటి రాజరాజ స్వరూపము నా కూతురుగా అని చెప్తాను. ప్రతి తండ్రి అదే మాట అంటాడు. అటువంటి తండ్రి మహాలక్ష్మి అనగానే నా కూతురు మహాలక్ష్మి అండి, నా కూతురే మహాలక్ష్మి, ప్రతి తండ్రి చెప్పే మాట. అటువంటి అదృష్టవంతమైనటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి పూజ బేబీ పింక్తో అమ్మవారికి అలంకారం చేసి, అలాగే చందనము, దివ్య రూపమైనటువంటి చందనము, అలాగే దవనము, మరువము, తులసి ఆకులు, తర్వాత బిల్వము, అలాగే అమ్మవారికి సంపెంగ పూలు మరియు గులాబీ పువ్వులు, కనకాంబరాలతో అమ్మవారిని అలంకారం చేసి, అమ్మవారికి ముక్కెలలో కెంపులు కానీ, చెవులకి కెంపులు కానీ ధరింపజేసి, దివ్య సువర్ణ ఆభరణాలు ధరింపజేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవాలి. ఈరోజు విశేషంగా శుక్రవారం రావడం ఇంకా విస్తృత. తప్పకుండా ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, విభూత్యై నమః అన్నటువంటి నామాల చేత మహాలక్ష్మి స్వరూపిణి మనం అష్టోత్తరంతో పుష్పార్చన చేయాలి. దుర్గా అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేయండి. తప్పకుండా మీకు అటువంటి అమ్మల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం. తదుపరి చాలా మంచి సుగంధ భరిమళమైనటువంటి, అనారోగ్యం కలిగించనిది మనకు దొరుకుతున్నాయి. ఇప్పుడు మంచి మంచి సాంబ్రాలు దొరుకుతున్నాయి, అగరబత్తులు దొరుకుతున్నాయి. అటువంటి వాటిని అంటే శరీరానికి రోగాన్ని కలిగించినటువంటి
మంచి గంధపు పుష్పవాసన వచ్చినటువంటి అగరవత్తులని అమ్మవారికి ధూపాన్ని అమ్మవారికి ఇచ్చి, మరి దీపం అమ్మవారికి ఏర్పాటు చేసి నెయ్యి దీపాన్ని ఇచ్చి, ఆ తరువాత అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు, ఏం పదార్థాలు పెట్టాలి మనం ఇక్కడ అమ్మవారికి పెట్టాల్సినవి బొబ్బట్లు, పంచదార చిలకలు, తెల్లటి శనగలు, ఆవు పాలతో చేసినటువంటి పరవాన్నం, ఆవు పాలు బెల్లముతో చేసినటువంటి పరవాన్నము, సగ్గుబియ్యపు పరవాన్నము, అలాగే నిమ్మకాయ పులిహోర, దద్యోదనము, మిరియాలతో చేసిన దద్యోదనము, అలాగే పెసరపప్పుతో ఉన్నటువంటి కాస్త పాయసం ఒకటి, పెసరపప్పు మిక్స్ అయినటువంటి అన్నం ఒకటి తప్పకుండా నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మినపగారెలు కూడా అమ్మవారికి ఇష్టమైన పదార్థం. ఇవి మనం చేసి ఆ యొక్క మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఆనందం ఉంటుంది. అందరూ డబ్బు అనుకుంటారండి, డబ్బు కాదు ప్రధానమైంది. లక్ష్మి అంటే ఆనందం అని అర్థం. ఆనందం ఎలా వస్తుంది? రోగం లేని శరీరం ఆనందాన్ని కలిగిస్తుంది, మంచి విద్య ఆనందాన్ని కలిగిస్తుంది, మంచి భార్య మంచి భర్త ఆనందాన్ని కలిగిస్తుంది, మంచి పనివాడు ఆనందాన్ని కలిగిస్తారు. ఇంట్లో పని మనిషి కానీ, ఇంట్లో పనివాడు కానీ, వ్యాపారంలో పనివాడు కానీ బాగా శ్రద్ధగా ఆరోగ్యవంతుడిగా ఉండి మంచి పని చేసినప్పుడు ఆనందం కలుగుతుంది. అలాగే ఆభరణం ఆనందాన్ని కలిగిస్తుంది, మధురమైనటువంటి అమ్మనామ స్మరణ ఆనందాన్ని కలిగిస్తుంది, అలాగే ధనము ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఖరిలో ఇచ్చారు ధనం గురించి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆనందంలో 8వ స్థానం ఉన్నది ధనం, దాన్ని కొట్టుకుంటున్నాం మనం. కాబట్టి ముందు నాల్సినవి ఆరోగ్యము, మాతృ పెద్దల ఆశీర్వచనము, పనివాళ్ళ యొక్క తత్వము, పిల్లల యొక్క ఆనందము, సంతానం అనేటువంటి ఆనందము, ఇవన్నీ కలిపిన తర్వాతనే మనకి 8వ 9వ స్థానంలో డబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఆనందాన్ని కలిగించేది మహాలక్ష్మి స్వరూపం. అటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకొని సాయంత్రం పూట కూడా తప్పనిసరిగా లలిత సహస్రనామ పాలన చేసుకుంటూ రాత్రి దేవి భాగవతాన్ని, పురాణ ఇతిహాసాలు వింటూ అమ్మని నిరంతరం ధ్యానం చేసుకోవడమే ఈ యొక్క తత్వము. వాటి ప్రసాదాలు పెట్టుకొని మంగళారతి ఇచ్చి అమ్మ అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.